మహోన్నతుడా గొప్ప దేవా, నీ నామం ఎంతో పరిశుద్ధమైనది. భూమి ఆకాశములను కలుగజేసిన నీ మాటకు ఎంతో శక్తి ఉంది. దేవా, నా జీవితంలో నీ వాగ్దానాలను నెరవేర్చండి. ప్రతి సంవత్సరం నేను వాగ్దానం తీసుకుంటున్నాను, కానీ అది నా జీవితంలో మాత్రం నేను చూడట్లేదు. ఈ సంవత్సరంలో అయినా వాటన్నిటినీ నెరవేర్చండి తండ్రి. ఆమెన్. హే జ్యోతి, హాయ్ లేయా, ఎలా ఉన్నావు? ఏంటి రోజు రోజుకు సన్నగవుతున్నావు? దేని మీదనైనా బెంగ పెట్టుకున్నావా ఏంటి? బెంగేం లేదు, ఇంట్లో పరిస్థితులు అలా ఉన్నాయి. మరి మనం ఎంత ప్రార్థన చేసినా దేవుడు వినడు కదా. వేరే వాళ్ళు ఇలా ప్రార్థన చేయగానే అలా జరిగిపోతాయి. మనకెందుకు జరగదో మరి. కొన్నిసార్లు దేవుడు మనల్ని విడిచిపెట్టేశాడా లేక మర్చిపోయాడా అని అనిపిస్తుంది. అదేంటి అలా అంటావు? ఒకటి మన జీవితంలో ఆలస్యం అవుతుంది అంటే గొప్పదేదో దేవుడు ఇవ్వబోతున్నాడని అర్థమని పాస్టర్ అంకుల్ ఎన్నోసార్లు చెప్పాడు. అయినా మనం అలా అవిశ్వాసాన్ని చూపిస్తే ఎలా? హలో, ఈ మాటలు నా చిన్నప్పటి నుంచి వింటున్నా. ఏమైనా మారిందా? ఏం మారలేదు. అదే జీవితం, అదే కష్టపడటం, అదే కష్టాలు. అలా అని దేవుని మీద నాకే కోపం లేదు. ఆయన ఎంతో శక్తిమంతుడు. నేను నరకానికి వెళ్లకుండా నా కోసం ఎంతో చేశాడు. కానీ ఈ పేదరికాన్ని భరించలేకపోతున్నాను. ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు, ఎన్నో ఆశీర్వాదాలు ఇచ్చాడు. అయినా ఒక్కటి మన జీవితంలో కనిపించదు. ప్రతిదానికి ఒక టైం అంటూ ఉంటుంది జ్యోతి. ఏడ్చుటకు, నవ్వుటకు, నాట్యమాడుటకు, మౌనముగా ఉండుటకు, ఇలాంటి చిన్న చిన్న వాటికే ఒక టైం అంటూ ఉంటున్నప్పుడు మరి పెద్ద పెద్ద వాగ్దానాలు నెరవేర్చబడటానికి ఒక టైం అంటూ ఉంటుంది కదా. ఏమోలే, చర్చికి వెళ్ళినప్పుడు మాత్రం ఆ వాక్యానికి సంతోషంతో అందలం ఎక్కుతాం. బయటికి రాగానే పరిస్థితులను బట్టి డబాళ్ళుమని కింద పడతాం. విన్న వాక్యం కూడా గుర్తుండదు. సరేలే, నేను వెళ్తాను, ఇంట్లో చాలా పనులున్నాయి. ఈ అమ్మాయి ప్రార్థన చేసేటప్పుడు మాత్రం ఎంత గొప్పగా చేస్తుందో. దేవుని మీద ఎంతో నమ్మకం ఉన్నదానిలా చేస్తుంది. బయటనేమో ఇలా మాట్లాడుతుంది. ఇప్పుడు తనకు దేవుని మీద విశ్వాసం ఉన్నట్టా లేనట్టా? ఆ దేవునికే తెలియాలి. నాకే బైబిల్ మాటలు చెప్తుంది. నా చిన్నప్పటి నుంచి వింటున్నా. ఇంకా కొత్తగా ఏం చెప్తుంది తను? నాకంటే ఎక్కువ తెలుసా తనకి దేవుని గురించి? ఏంటో జనాలు వాళ్ళకే అన్నీ తెలిసినట్టుగా మాట్లాడతారు. మొత్తం ఎంత? 2000 అయింది మేడం. ఏంటి 2000? ఛా, రేట్లన్నీ పెరుగుతున్నాయి, నా జీతం తప్ప. సరే ఇవ్వండి, ఏం చేస్తాం? ఏంటి జ్యోతి ఇది? ప్రాజెక్ట్ కూడా ఫినిష్ చేయలేదు. నేను చెప్పాను కదా నిన్ననే ఫినిష్ చేయాలని. నీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా? సారీ సార్, ఈరోజు కంప్లీట్ చేస్తాను. ఏంటి, ఇంకో 1 అవర్లో క్లయింట్స్ వస్తున్నారు, నువ్వు ఈరోజు కంప్లీట్ చేస్తావా? నాకు అదంతా తెలీదు. వాళ్ళు వచ్చేలోపు నాకు వర్క్ ఫినిష్ అవ్వాలి. లేదు ఆఫీస్కి ఇదే నీ ఆఖరి రోజు అవుతుంది. ఇప్పుడు ఎలా? ఇంత వర్క్ 1 అవర్లో ఎలా చేస్తాను? దేవుడా, నువ్వే కాపాడు తండ్రి. ప్లీజ్ నాకు హెల్ప్ చేయి. నా జీవితంలో మేలు చేయి. నాకు నువ్వే దిక్కు. తొందరగా ఫినిష్ చేయగలిగే సామర్థ్యం ఇవ్వండి తండ్రి, ప్లీజ్. హలో సార్, గుడ్ మార్నింగ్. హలో మిస్టర్ తేజ, ఈరోజు రావడం కుదరదు. వేరే ఇంపార్టెంట్ వర్క్ రావడం వల్ల ఈరోజు పోస్ట్ పోన్ చేస్తున్నాం. వీఆర్ ఎక్స్ట్రీమ్లీ సారీ. రేపు ఇదే టైంకి కలుద్దాం. ఓ నో ప్రాబ్లం సార్, థ్యాంక్ యూ. ఓహ్ థ్యాంక్ గాడ్, మొత్తానికి ఒక గండం తప్పింది. ఆ పిచ్చిదానికి అనవసరంగా ఇంత పెద్ద ప్రాజెక్ట్ అప్పగించాను. ఏది ఏమైనా తను ఈరోజు నా చేతిలో నుంచి తప్పించుకుంది, లేదంటే ఆఫీసులో నుంచి పంపించేవాడిని. చూడు, క్లయింట్స్ రేపు వస్తున్నారు. ఈరోజు ఎంత ఆలస్యమైనా సరే కంప్లీట్ చేసే వెళ్ళు, అర్థమైందా? అర్థమైంది సార్, తప్పకుండా ఫినిష్ చేస్తాను. థ్యాంక్ యూ లార్డ్, నువ్వున్నావయ్యా. నాకు తెలుసు నేనంటే నీకెంతో ఇష్టం. ఆయన నీ మొర వినగానే నీకు ఉత్తరమిచ్చును అన్న మాటని నా జీవితంలో నెరవేర్చావు తండ్రి. థ్యాంక్ యూ. అమ్మా, ఏం వంట చేసావు? నాకు ఆఫీస్కి టైం అవుతుంది, తొందరగా బాక్స్ కట్టు. క్యాబేజీ చేశాను. నువ్వు స్నానం చేసే లోపు బాక్స్ కట్టేస్తాను. ఏంటి, మళ్ళీ క్యాబేజీనా? ఏంటమ్మా,
వారంలో 4 రోజులు క్యాబేజీనేనా? ఒక్కరోజైనా వేరే కూర చేయాలని నీకు అనిపించదా? నాకు అనిపిస్తుంది, కానీ అవి మాత్రమే తక్కువ ధర ఉంది కాబట్టి అవే తీసుకుంటున్నాను. ఛా, ఏంటి మన జీవితాలు అసలు మారవా? దేవుడు ఎప్పుడు కరుణిస్తాడో, ఎప్పుడు మన ప్రార్థనకు జవాబిస్తాడో. మన కళ్ళ ముందే అందరూ పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టుకొని గొప్పగా ఎదుగుతుంటే మనం మాత్రం ఒక కూరగాయల దగ్గర కూడా ఎదగలేకపోతున్నాం. ఒక చిన్న మార్పు కూడా కనిపించట్లేదు. ఆ క్యాబేజీ నాకేం వద్దు, కానీ నేను బయట తింటాను. డబ్బులున్నాయా? ఏదో ఉన్నాయిలే. హే సారా, ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు? ఇంటర్వ్యూకి వెళ్తున్నాను. ఏంటి, నీకు ఇంకా జాబ్ దొరకలేదా? గత 3-4 నెలల నుంచి ఇదే చెప్తున్నావు. దొరకలేదు జ్యోతి. ఎన్ని కంపెనీస్కి తిరిగానో నాకు ఆ దేవునికే తెలుసు. ఈ ఒక్క కంపెనీకి వెళ్తే ఇంకా హైదరాబాద్లో ఉన్న అన్ని కంపెనీస్ని కవర్ చేసినట్టే. నీ జాబ్ ఎలా ఉంది? దేవుడి దయ వల్ల బాగానే ఉంది, కానీ జీతమే పెంచట్లేదు. అందుకే రిజైన్ చేద్దామని అనుకుంటున్నాను. వద్దు జ్యోతి, బయట జాబ్స్ దొరకడం చాలా కష్టంగా ఉంది. అంతంటే ఎక్కడైనా జాబ్ దొరికాకనే అక్కడ రిజైన్ చేయి. ఇప్పుడు నా పరిస్థితి చూడు, రోడ్లు పట్టుకుని ఎలా తిరుగుతున్నానో. దేవుడు నిన్ను కరుణించి మంచి జాబ్ ఇప్పించాడు. అవును, ఆయనకు నేనంటే చాలా ఇష్టం. నేను జాబ్ కోసం ఒక్కసారి ప్రార్థన చేశాను తెలుసా. నెక్స్ట్ డే నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను, అదే నాకు కన్ఫర్మ్ అయింది. వావ్, మంచి సాక్ష్యం. సరే, నాకు ఆఫీస్కి టైం అయింది, నేను వెళ్తాను. ఓకే. ఏంటి ఈరోజు ఒక్క బస్ కూడా రావట్లేదు? ఈరోజు స్ట్రైకా ఏంటి? చూడు, వాళ్ళు వాళ్ళ కార్లలో ఎంత బాగా వెళ్తున్నారు. మాకు ఒక కారు ఉంటే హ్యాపీగా ఆఫీస్కి వెళ్ళేదాన్ని. వర్షం పడ్డా దిగులుండదు, భయంకరంగా ఎండ కాసినా దిగులుండదు. ఇలా బస్సెస్ కోసం ఎదురు చూసే పని ఉండదు. ఎంత అదృష్టం అలా కారు ఉంటే. ఛా, మేమసలు కొనగలమా? దేవా, మా పరిస్థితులను ఎప్పుడు మారుస్తావు తండ్రి? సిలువ ద్వారా అబ్రహాము ఆశీర్వాదాన్ని మేము పొందుకున్నామని అన్నావు. మరి మా జీవితంలో ఆ ఆశీర్వాదం ఎప్పుడు చూస్తాం? ప్రార్థన చేస్తున్నాం, ఉపవాసం ఉంటున్నాం, అన్నీ చేశాక కూడా ఎందుకు నా జీవితంలో కార్యం జరగట్లేదు? ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్య భాగంలో నుంచి మార్కు సువార్త 11:23 చూద్దాం. ఎవడైనను ఈ కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడుమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొందియున్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. వావ్, ఎంత గొప్ప భాగ్యం కదా. ఒక చిన్న నమ్మకం, ఎస్, ఇది నా దేవుడు చేస్తాడు. ఆ ఒక్క చిన్న నమ్మకం అంట కొండను కూడా పగలగొట్టగలదంట. కానీ దానికి ముందు మనం ఏం చేయాలి? నమ్మాలి. ఒక ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు అని దేవుడు అంటున్నాడు. అయ్యో పాస్టర్ గారు, ఆవగింజేంటి, పుచ్చకాయ కంటే ఎక్కువ ఉంది నాకు ఆయన మీద నమ్మకం అని అనుకుంటున్నారా? అసలు ఆవగింజంత విశ్వాసం అంటే ఏంటి? దేవుడు ఎందుకు అంత చిన్న ఆవగింజతో అంత గొప్ప విశ్వాసాన్ని పోలుస్తున్నాడు? ప్రపంచాన్ని తలకిందులు చేయగలిగే విశ్వాసాన్ని ఒక ఆవగింజతో పోల్చాడేంటి అని మనకు కొన్నిసార్లు సందేహం వస్తుంది. అయితే దేవుడు చెప్పే ప్రతి మాటలో ఒక గూఢమైన అర్థం ఉంటుంది. ఒక ఆవగింజ ఎంతో చిన్నగా ఉంటుంది. దానిని మనం పగలగొట్టామా అసలు కంటికే కనిపించదు. ఉంటే గింజగా ఉంటుంది, పగలగొడితే కంప్లీట్గా పగిలిపోతుంది, కానీ ముక్కలు ముక్కలుగా అవ్వదు. అంటే బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభమే. ఉంటే క్రీస్తులో ఉంటాను, లేదా అసలు ఉండను అని. అదే వేరే వాటిని పగలగొట్టినప్పుడు అవి ముక్కలు ముక్కలుగా మారతాయి. కొంతమంది విశ్వాసం కూడా ఒక దెబ్బ తగలగానే వాళ్ళ విశ్వాసం కూడా ఇలా ముక్కలు ముక్కలుగా మారుతుంది. అంటే నా జీవితంలో కార్యాలు జరుగుతాయా? దేవుడు నన్ను చూస్తున్నాడా? నా జీవితంలోనే ఎందుకు కష్టాలు? దేవుడు నన్ను విడిచిపెట్టేశాడేమో? ఇలా వాళ్ళ విశ్వాసం కూడా ముక్కలవుతుంది. అందుకే దేవుడు అంటాడు, మీ విశ్వాసం ఆవగింజలా ఉండాలి అని. బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభమే అని.
మత్తయి 21:22. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటినీ పొందుదురనెను. ఎస్, ఇది నా జీవితంలో జరుగుతుంది. అంతే. నా దేవుడు గొప్పవాడు, భూమి ఆకాశములను కలుగజేసినవాడు. ఇంత గొప్ప సృష్టినే కలుగజేసిన నా దేవునికి నా కష్టాలు ఒక లెక్కనా అనే నమ్మకం మనలో ఉండాలి. దేవుడంటాడు యెషయా 59:1, రక్షింపనేరక యుండునట్లు యెహోవా హస్తము కురచకాలేదు, విననేరక యుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. ఆయన మన ప్రార్థన వింటున్నాడు. మన పరిస్థితులన్నిటి నుంచి మనల్ని విడిపించడానికి ఆయన హస్తము సిద్ధంగా ఉందంట. అంతేకాదు, ఆయన ప్రతిదీ చూస్తున్నాడు, ప్రతిదీ వింటున్నాడు. మనం ఎలా ఉన్నాం? ఆవగింజంత విశ్వాసం మనలో ఉందా? ఉంది అంటే ఆయన చేయబోయే గొప్ప కార్యాలు పొందుకోవడానికి సిద్ధంగా ఉండు. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. అవును, దేవుని మీద నాకు గొప్పగా నమ్మకం ఉంది. ఆయన లేకుంటే నేనేమైపోయేదాన్నో. థ్యాంక్ యూ దేవా.